మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరపడం అనేది ఒక భాగం, అంతర్భాగం చెప్పారు. అంచేత స్వేచ్ఛగా ఎన్నికలు జరపడం అనేది మనం అందరం కోరుకోవాల్సింది, మనం అందరం అడగాల్సింది. ఇది రాజ్యాంగ పరంగా మనకు ఏర్పడవలసిన ప్రక్రియ. దీంట్లో ఎటువంటి రాజీ, ఎటువంటి మినహాయింపు కూడా లేదు. ఈ విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి, దీని మీద అవగాహన ఉండాలి. అంచేత ఈ ఓటుకున్న విలువని, ఈ ఓటుకున్న నిబద్ధతని గుర్తించడం, పట్టణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో క్రియాశీలకంగా ఉండి ఇతరకి మార్గదర్శకంగా ఉండవలసిన వాటిలో ఉన్న నిరాసక్తిని కొంత తగ్గించడానికి, అవగాహన పెంచడానికి ఈ సిఎండి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ ప్రక్రియలో వివక్ష అనేది ఉండకూడదు. వల్ల మనందరికీ సమానత్వం అనేది సమాజంలో వచ్చింది. సమాజంలో ప్రతి ఒక్కరు సమానమే, ప్రతి ఒక్కరికి ఒకే ఓటు హక్కు ఉంటుంది. ఇతరత్ర అసమానతలు ఉన్నా కూడా మనకి ప్రజా జీవితంలో మాత్రం మనమంతా కూడా సమభాగస్వామ్యమైన వ్యవస్థ అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కుల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఓటు హక్కు. సుమారు 50 సంవత్సరాల క్రితమే కేశవ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.